brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కలనైనా కాస్ట్లీగా కందామనే డైలాగ్ గుర్తుందా? మన మీడియం రేంజ్ హీరోలు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే వాళ్ళ కలలు బాగా కాస్ట్లీ. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా సహకరిస్తూ ఉండడంతో ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు వాళ్ళు. తాజాగా సెట్స్ పై ఉన్న ఈ హీరోల సినిమాల బడ్జెట్స్ లో అన్ని 100 కోట్లకు పై మాటే. మరి వాళ్ళ ధైర్యం ఏంటి? దానికి కారణం ఏంటి? మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఒకప్పుడు బడ్జెట్ సమస్యలుండేవి. వాళ్లపై 50 కోట్లు ఖర్చు పెడితే వస్తుందా రాదా అనే అనుమానాలుండేవి. కొన్నాళ్లుగా అవి కనిపించట్లేదు నిర్మాతల్లో. ఎందుకంటే దసరా హిట్ 3తో నాని, తండేల్తో నాగచైతన్య, టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, విరూపాక్షితో సాయి ధరమ్ తేజ్, హనుమాన్తో తేజ సజ్జా, కార్తికేయ 2తో నిఖిల్ 100 కోట్లకు పైగానే వసూలు చేసి చూపించారు. కంటెంట్ కరెక్ట్గా ఉంటే 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నారు మీడియం రేంజ్ హీరోలు. అందుకే వాళ్ళ సినిమాల స్పాన్ పెరిగింది. నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ బడ్జెట్ 120 కోట్లకు పైనే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అంతేకాదు విడుదలకు ముందే ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ఇక నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమా బడ్జెట్ 80 కోట్లు. తాజాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలైంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు బడ్జెట్ 125 కోట్లు. అలాగే తేజ సజ్జా మిరాయ్ బడ్జెట్ 60 కోట్లకు పైమాటే. ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాల బడ్జెట్ 75 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. మొత్తానికి కంటెంట్ ఉంటే హీరోల మార్కెట్ పట్టించుకోవట్లేదు నిర్మాతలు.